భారీ ప్రదర్శన బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్‌కి ముఖ్య వక్తగా ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్. పుణ్యవతి గారు మాట్లాడతారు. ఇది ఆఫ్ రికార్డు. జాతీయ స్థాయిగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిందాన్ని 76 నుంచి ఎప్పుడు 91 వరకు ఇక్కడే ఉన్నాం. సరే మిత్రులారా, నా పేరు ఎస్. పుణ్యవతి, కోశాధికారి, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం. మా కేంద్ర సమావేశాలు, కార్యవర్గ సమావేశాలు విశాఖపట్నంలో జరగబోతున్నాయి. 22, 23, 24, 25 తేదీలు, 4 రోజుల పాటు. 26వ తేదీ రాష్ట్ర కార్యవర్గం జరుగుతుంది. 22వ తేదీ భారీ బహిరంగ సభ, ర్యాలీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ కార్యవర్గ సమావేశాలకి ప్రముఖులు ఉన్నారు, జాతీయ నేతలు ఉన్నారు, అట్లాగే మేధావులు ఉన్నారు, సాధారణ జనంలో పనిచేసే కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. సుభాషిణి ఆలీ జగమెరిగిన నేత. ఇటీవల బిల్కిస్ బానో కేసు ఈ మలుపు తిరిగిందనంటే ఆమె దానికి సంధానకర్త. ఆమె ఈ సంఘం ఉపాధ్యక్షురాలు. ఆమె వస్తున్నారు. ఆమె కెప్టెన్ లక్ష్మీ సైగల్ కుమార్తె కూడా. సుభాషిణి అని అంటేనే మనకి తెలుస్తుంది సుభాష్ చంద్రబోస్ పేరు. అలాగే పీకే శ్రీమతి ఈ సంఘం అధ్యక్షురాలు, పార్లమెంటేరియను, గతంలో కేరళ హెల్త్ మినిస్టర్గా చేశారు. మరియం ధావలే జనరల్ సెక్రటరీ, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం. ఆమె ఈ 5 రోజులు ఉంటారు. అట్లాగే కేకే శైలజ, కేరళ ఒకప్పటి హెల్త్ మినిస్టర్. సతీదేవి, కేరళ ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్. కీర్తి సింగ్, ఆవిడ ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది, ఇంతకుముందు లా కమిషన్ మెంబర్గా కూడా చేశారు. మహిళలకు సంబంధించిన చట్టాల్లో అనేక మార్పులు వచ్చినాయి అంటే దానికి డ్రాఫ్టింగు ఇది ప్రధానంగా కీర్తి సింగ్ నుంచే జరిగింది. ఫర్ ది లాస్ట్ 40 years ఐడ్వా ఫార్మేషన్ నుంచి కూడా లీగల్ అడ్వైజర్గా ఉన్నది, ఉపాధ్యక్షురాలుగా ఉన్నది. ఆమె అటెండ్ అవుతుంది. ప్రొఫెసర్ అర్చనా ప్రసాద్, జేఎన్యూ ప్రొఫెసర్. అట్లాగే మంజీత్ రాఠీ, రోహతక్ యూనివర్సిటీ ప్రొఫెసర్. అట్లా ఇషితా ముఖర్జీ, ఆమె జాదవ్పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్. మాలిని భట్టాచార్య, ఇంతకుముందు జాదవ్పూర్ యూనివర్సిటీ ప్రొఫెసరు, ఇంతకుముందు ఐద్వా అధ్యక్షురాలు కూడా. ఇకపోతే 24 రాష్ట్రాల నుంచి నేతలు ఇక్కడికి వస్తూ ఉన్నారు. అనేక ఉద్యమాల్లో ఆరితేరిన వాళ్ళు. అస్సాం నుంచి వస్తున్నారు, త్రిపుర నుంచి వస్తున్నారు, అట్లాగే పంజాబ్ నుంచి వస్తున్నారు, హిమాచల్ ప్రదేశ్ నుంచి వస్తున్నారు, ఉత్తరాఖండ్ నుంచి వస్తున్నారు. నలుమూల నుంచి అనేక అనుభవాలు గడించిన వాళ్ళు. ఏమిటి ఐద్వా చేస్తున్నది అని చెప్పేసి కనుక మీరు అడిగే పని అయితే, ప్రభుత్వం మీద ఒక రకంగా ప్రెషర్ గ్రూప్ లాగా పనిచేస్తుంది. స్త్రీలకి న్యాయం జరగటం కోసం, స్త్రీల విద్య, స్త్రీల ఉపాధి, స్త్రీల ఆరోగ్యం, అట్లాగే వైలెన్స్కి వ్యతిరేకంగా, అధిక ధరలకు వ్యతిరేకంగా, ఫుడ్ సెక్యూరిటీ కోసం ప్రభుత్వం మీద ఒక ప్రెషర్ గ్రూప్ లాగా పనిచేస్తుంది. రిప్రజెంటేషన్స్ ఇవ్వటం, మీ ద్వారా, మీడియా ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకి తెలియపరచడంతో పాటు వస్తూ ఉన్నాం. ఉదాహరణకు చెప్పాలని అంటే, మోడీ ప్రభుత్వం ఉజ్వల గ్యాస్ పేరుతోటి ఉచితంగా ఇస్తామని కూడా చెప్పారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 300 రూపాయలుగా ఉన్న గ్యాసు ఇవాళ 1200కి వచ్చింది. గ్యాసు బండ నెత్తి మీద బండగానే తయారైంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్యాస్ బండలు పక్కన పెట్టేసి అటకలు ఎక్కించి, లేదంటే బాత్రూంలో పెట్టి కట్టెల పొయ్యిలతోటి చేసుకునే పరిస్థితి. కానీ పట్టణాల్లో అది కాదుగా. పట్టణాలు ఏ కట్టెల పొయ్యి పెడతావు? అందుకని గ్యాస్ బండకు గుదిబండలాగా తయారైంది. ఇది మోడీ ప్రభుత్వం విధానంలాగా ఉన్నది. ఇకపోతే నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. ప్రతిదీ నూతనమే. ఈ నూతనంలో నూతనం ఉండదు, ఉన్నది పోయే పరిస్థితి అన్నమాట. ఉన్నది కూడా పోయే పరిస్థితి. స్కూళ్ళు కనుక చూసే పని అయితే మన రాష్ట్రంలో కానీ, పక్కనే ఉన్న తెలంగాణలో కానీ
6 నుంచి 7, 8 వేళ స్కూలు ప్రైమరీ స్కూళ్ళు మూతపడ్డాయి. ప్రైమరీ ఎడ్యుకేషన్ దెబ్బతిన్న తర్వాత ఇంకేముంటుందండి పిల్లలకు చదువు? యూనివర్సిటీ దాకా ఏమొస్తారు ఇంకా? అమ్మఒడి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ అమ్మఒడి ఎంత ప్రహసనలాగా తయారైందో మనకు తెలుసు. అమ్మఒడి డబ్బులు మొగుడు కొట్టి తాగటానికి ఎత్తుకుపోతున్నాడు. ఇది ప్రభుత్వాలకు తెలియదా? ఇది నూతన విద్యా చట్టం, నరేంద్ర మోడీ తీసుకొచ్చిన చట్టం ఇది. ఈ చట్టం కారణంగా ప్రాథమిక విద్య చట్టుబండలవుతున్న పరిస్థితి. ఇక ఉన్నత విద్య దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వు డబ్బులుండి కొనుక్కుంటే ఉన్నత విద్య, లేకపోతే లేదు. ఈ నూతన విద్య మీద ఒక రకంగా అధ్యయనం చేశారు ప్రొఫెసర్ అర్చనా ప్రసాద్. అందుకని నూతన విద్యా చట్టాన్ని వెనక తీసుకుపోయి అందరికీ కూడా విద్య అనేది మన ప్రాథమిక హక్కు అని చెప్పేసేది ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉపాధి ఉండే పరిస్థితి అన్నమాట. చివరికి ఎట్లా తయారైందని అంటే, ఇంట్లో కూర్చొని పిల్లల్ని చూసుకుంటే సరిపోతుంది కదా, వాళ్ళు ఇచ్చే 10వ పరకం కోసం మనం ఉరుకులు పరుగులు పెట్టే బదులు అనే పరిస్థితి వస్తుంది. అంటే ఈ అతి తక్కువ వేతనాలు అనేది స్త్రీల యొక్క ఉపాధి అవకాశాల మీద, తద్వారా స్త్రీల యొక్క సాధికారత మీద, స్త్రీల యొక్క సెల్ఫ్ రిలయన్స్ మీద నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది. అది వ్యతిరేక ప్రభావాలు చూపిస్తూ ఉంది. బాగా చదువుకుని డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా ఇంకెందుకులే, ఏ ఉద్యోగం లేదు, ఇంట్లో కూర్చొని పోదాం అనే పరిస్థితికి తీసుకొస్తూ ఉందన్నమాట. ట్రైబల్ ఏరియాల్లో కూడా, అరకు వ్యాలీ ఆ ప్రాంతాలకు వెళ్ళి చూసాం మేము. ట్రైబల్ ఏరియాలో కూడా అస్సలు కూలి పట్టలేదు, ఇంకెందుకు ఈ ఉపాధి అనే పరిస్థితికి వస్తూ ఉన్నారన్నమాట. చాలా అన్యాయంగా ఉంటా ఉంది మోడీ ప్రభుత్వ విధానాలు. బడ్జెట్లో 4% కూడా బడ్జెట్లో మహిళల కోసం కేటాయించలేదు. పేరుకు మాత్రం జెండర్ బడ్జెట్. గతంలో ఉమెన్ వెల్ఫేర్కి ఒక 2%, 1.5% కేటాయించేవాళ్ళు. ఇప్పుడు ఇన్ని పోరాటాలు చేసిన తర్వాత 50%గా ఉన్న మహిళలకి కేటాయించింది 4%కి లోపు అనమాట. ఇంక సమస్యల మీద బొజ్జోబెట్టి మత్తులో కూరుకుపోయేటట్టు చేస్తున్నారు. ఏమని? రాముడికి ప్రాణప్రతిష్ఠ చేస్తాం, రాముడు గుడి కడతాం కాబట్టి మేమందరికీ అక్షంతలు ఇస్తాం. ఎవరి భక్తిని బట్టి వాళ్ళు దేవుడి గుడికి వెళ్తారు, ఇంట్లో ఫోటోలు పెట్టుకొని దండాలు పెట్టుకుంటారు, పండగల పబ్బాలు చేసుకుంటారు, కొబ్బరికాయ కొట్టుకుంటారు, అగరొత్తులు వెలిగించుకుంటారు, దండం పెట్టుకుంటారు. ఎవరి భక్తి వాళ్ళకు ఉంటుంది. భక్తి ఒకటే కాదు కదా కావాల్సింది, బతకాలి కదా. బతకటానికి బతుకు తెరువు ఏం చూపిస్తున్నావు నువ్వు అని చెప్పేశానంటే, నేనేమి బతుకు తెరువు చూపించను, నువ్వు రాముడికి దండం పెట్టుకో. మన వాళ్ళు ఊళ్ళల్లో పెద్దవాళ్ళు అంటుంటారు, అంతా దేవుడిదే భారం, అంతా రాముడిదే భారం అని చెప్పేసి. పాటలు ఏమన్నాయి? రాముని వారము మాకేమీ విచారము, అయ్యా నీదే భారం అని చెప్పేసి. రాముడి మీద భారం వేసుకో, నేను కూడా నీకేమీ చేయలేనని చెప్పేసి మోడీ చెప్పదలుచుకున్నాడు అనమాట. అందరూ దేవుడి మీద భారం వేసేవాళ్ళే. ఇవాళ పేపర్లో భార్యాభర్త అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. మరి దీనికి ఏమిటి పరిష్కారం అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడిగితే, ఈ పరిష్కారం నా దగ్గర లేదని చెప్పేసి మోడీ చెప్పదలుచుకున్నాడు. మనం ఏం చెయ్యాలి? మన కర్తవ్యం ఏంటి? మహిళలుగా మన కర్తవ్యం ఏంటి అనేది ముందున్న ప్రశ్న అన్నమాట.